ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేస్తుందని చెప్పి నిన్నటిదాకా మాట్లాడిన వైసీపీ నాయకులందరూ నోరు మూపించే విధంగా మరి ఈరోజు 11,400 కోట్లతోటి ఉద్దీపన ప్యాకేజ్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ మాటతోటి వైసీపీ నాయకుల నోర్లు మూతపడతాయి అంటారా? ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోతుంది అనుకోవచ్చు అంటారా? ఎవరి నోళ్ళు మూతపడతాయో లేదో కాదు, కానీ చేసిన పని మనం అప్రిషియేట్ చేయాలి కదా. ప్రజలంతా కోరుకున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు ఆ ఎంప్లాయీస్ కానీ, తర్వాత అంతా ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని సాధించుకున్న వెంకయ్యనాయుడు గారు లాంటి లీడర్స్ ఆ రోజు వైజాగ్ స్టేట్ అంతా ఉద్యమాలు చేసేసి సాధించుకున్న సంస్థని దాన్ని ప్రైవేట్ పరం చేస్తుంటే ప్రతివాడు వైజాగ్ వాళ్ళు కదా, ప్రజలంతా బాధపడ్డారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎనీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ దానికి ఉద్యోగ పథకం కింద మంచి ఫండ్స్ ఇచ్చేసి రివైవ్ చేస్తారంటాం. అది ఆనందమే. దానిలో పొలిటికల్ యాంగిల్ చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇదంతా మా వల్లే జరిగింది, మా కృషి వల్లే జరిగింది అంటూ ఓవైపు వైసీపీ నాయకులు గతంలో మేము విశాఖ ఉక్కు అనేది ప్రైవేటు పరం కాకుండా ఉండటానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయబట్టే ఇప్పటి వరకు ఆగింది అనేది ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? ఎవరి వల్ల వచ్చినా అది వచ్చింది, మంచి జరిగింది. అయితే ఒకటి, వైసీపీ కల్చర్ కూడా కాంగ్రెస్ కల్చర్ లాంటిది. కాంగ్రెస్ ఇంకా తక్కువ, వైసీపీ ఎక్కువ అనమాట. వాళ్ళు పెద్దానికి ఒక కొబ్బరికాయ కొడతారు, వదిలేస్తారు. తర్వాత ఏ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేసి ఆయన మొత్తం చేస్తే మేమే చేసామంటారు. గత 40 yearsగా మనం ఏమి చూసిన విషయాలే. వైసీపీ వాళ్ళు ఒకడు ఇంకా 10 అడుగులు ముందే వేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ వల్ల వచ్చేది ఏముంది? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఉన్నది. బీజేపీ కూడా పార్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. వాళ్ళ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఎంపీలు ఉన్నారు స్టేట్లో. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం కలిసి ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు, గవర్నమెంట్ వచ్చింది. సో చేశారు కాబట్టి వాళ్ళు ఫేవర్గా చేశారు. అంతేగాని నువ్వు చెప్తే చేసావు, మా వాళ్ళు చేసింది అంటాం అనేది ఇట్ ఈస్ ఎ రాంగ్ క్లైమ్. దాని గురించి నో కామెంట్. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే ఒకవైపు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తానే ఉన్నాయి. ఇంకో పక్కన చూస్తేనేమో గుడివాడ అమర్నాథ్ కానీ వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరూ చెప్తుంది అంటే ఆ పెట్టుబడులన్నీ మేము తెచ్చినయే, వీళ్ళు ఇప్పుడు పేర్లు వేసుకుంటున్నారు అనేది ఒక ప్రచారం తెర మీద తీసుకొస్తున్నారు. అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? ఏం తీసుకొచ్చారు వాళ్ళని చూస్తేనే జనం పారిపోయే పరిస్థితులు ఉంటే, ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ అని మన ఏపీలో ఇక్కడ పుట్టే ఎంటర్ప్రెన్యూరు, ఇక్కడే చిన్న నుంచి కష్టపడి పైకి వచ్చిన ఎంటర్ప్రెన్యూరే వాళ్ళ దెబ్బ తట్టుకోలేక తెలంగాణ వెళ్తే అటువంటిది బయట వాళ్ళు ఎలా వస్తారండి? ఒక విలేజ్లోకి ఒక కొత్త రైతు రావాలి అంటేనే ఆ ఊరి వాతావరణం బాగుంటేనే వచ్చి వస్తారు. ఇప్పుడు మొన్న లోకేష్ గారు చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కనుక మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటనే క్వశ్చన్ ప్రతి ఎంటర్ప్రెన్యూర్లో వ్యక్తం అవుతూ ఉన్నది. దాన్ని ఆయన రాడు అని ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ ఆయనకు దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పి ఆ భరోసా కల్పిస్తేనే ముందుకు వస్తారు ఎంటర్ప్రెన్యూర్స్. ఈ ఎంటర్ప్రీనర్స్ కూడా ప్రధానంగా డిమాండ్ చేయడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? రారని మాకు నమ్మకం ఏంటి అని చెప్పి వాళ్ళు భయపడటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? కారణం అంటే మీడియా ఉంది, వాళ్ళకు సొంత మీడియా ఉంది. ఇప్పుడు మీడియా గురించి మాట్లాడే సాక్షి పేపర్ ఉంది. అసలు ఒక పొలిటికల్ పార్టీ ఒక కమర్షియల్ పేపర్ని పెట్టడమే చాలా తప్పు అని చెప్పి ఆ రోజు రాజకీయ నాయకులు చాలామంది అని గుర్తున్నది. అది వాళ్ళ పాంప్లెట్ లాంటిది. వాళ్ళ మీడియా వాళ్ళకు ఒక టీవీ ఛానల్, వాళ్ళకి పేపర్ పెట్టుకొని ఉన్నాయన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక మీడియాలో వచ్చిన తర్వాత అక్కడ 10 మంది ఉన్నారా 100 మంది ఉన్నారా చూడరండి, అది ఫోకస్ అవుతూ ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. బయట ఉన్న వాళ్ళకి ఇక్కడ వాస్తవాలు తెలియవు కదా. మళ్ళీ వీళ్ళు ఏదో చాలా రాంగ్ క్లెయిమ్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ గవర్నమెంట్ వ్యతిరేకిస్తూ ఉన్నారు, వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు, అందుకని మళ్ళీ వస్తారేమో అనే ఎక్కడో ఒక భయం ఉంటుంది. ఆ భయం వల్ల వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఇక్కడ గవర్నమెంట్ని మళ్ళీ రాదు అనే పరిస్థితి ఏంటి, మళ్ళీ రాకుండా మీరు లాస్ట్ టైము అట్లానే వచ్చిన వాళ్ళు సడన్గా వచ్చింది, గవర్నమెంట్ రాదనుకున్న వైసీపీ గవర్నమెంట్ డిఫరెంట్ రీజన్స్ వచ్చింది, అందరూ దెబ్బతిన్నారు. కాంట్రాక్టర్లు వీళ్ళు మొత్తం అందరూ దెబ్బతిన్నారు. అదే పరిస్థితి అయితే వీళ్ళంటే రాజకీయ నాయకులు అండి ఏళ్ళకి గొడుగు పడతారు.
కోట్లు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెట్టే గవర్నమెంట్లు వచ్చేస్తే వాళ్ళు ఏమైపోతారు? వాట్ హ్యాపెన్ టు నిమ్మగడ్డ ప్రసాద్ ఎన్ఆర్ఐగా వచ్చేసి ఇక్కడ మ్యాట్రిక్స్ ల్యాబ్స్ పెట్టేసి ఎంతో సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో వాన్ పిక్ అనేది పెట్టేసి భయపెట్టు ఏం పెట్టు ప్రలోభ పెట్టు చేసేసి ఆయన ఇన్వెస్ట్మెంట్ మొత్తం తీసుకొచ్చి సాక్షిలోను ఆ బ్రీఫ్ కేస్ కంపెనీలు మన జరిగిన కేసులు అదే నేను మన పోయినసారి కూడా చెప్పినట్టున్నాను. నేను ఆ డబ్బులు ఆయన సంపాదించిన డబ్బులు మొత్తం తీసుకొచ్చి వాళ్ళ జగతి పబ్లికేషన్లోను భారత సిమెంట్లో పెట్టించాడు. తర్వాత ఏమైంది? ఆయన చచ్చిపోయాడు. బతుకుంటే ఎట్లా ఉండేదో అన్నట్టుగా అనుకునేవాళ్ళట. ఆయన కూడా అనేవాడట అన్నమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఆయన నమ్ముకొని ఇవన్నీ పెట్టేసామని అన్నారట. కొంత పెట్టిన వాళ్ళు కూడా ఆయన కూడా ఇష్టపడి పెట్టలేదండి, భయపడి. ఏదో గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు మన వైసీపీ గవర్నమెంట్లో కూడా చేసిన వాళ్ళంతా అక్రమాలు. ఇవాళ సునీల్ కుమార్ ఉన్నాడు అనుకోండి, ఇవాళ పేపర్లో వచ్చింది. వాళ్ళు ఎందుకు ఆ తప్పులు చేశారంటే బాగా 40 years మేమే ఉంటామని చెప్పి కల్పించారు వాళ్ళు. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం కానీ, ఇంకో జైల్లో పెట్టడం కానీ, ఈనాడు పేపర్ని ఇబ్బంది పెట్టడం కానీ, తెలుగుదేశం కానీ తెలుగుదేశం అనుకున్న వాళ్ళ మొత్తాన్ని కానీ, వాళ్ళ విమర్శించే వాళ్ళని కానీ, తెలుగుదేశం కూడా కాదు, వాళ్ళ మొత్తాన్ని ఇబ్బంది పెట్టేసరికి ఈ ఆఫీసెస్ లెవెల్లో ఎలా క్రియేట్ చేశారంటే ఇక ఫ్యూచర్ లేదు, దేర్ నో ఛాన్స్ ఆఫ్ అదర్ గవర్నమెంట్, మేమే ఉంటామని కల్పించారు. అందుకని ఆఫీసర్లు కూడా భయపడు రేపొద్దున మళ్ళీ వీళ్ళే వస్తారు కాబట్టి వాళ్ళు చెప్పిన పని చేయకపోతే మా భవిష్యత్తు ఏందా అని చేసిన వాళ్ళు కూడా ఆఫీసర్ చాలామంది ఉన్నారండి. అందుకని ఆ జగన్ అనే వ్యక్తి మళ్ళీ కనపడకూడదు అధికారంలో. అంటే ప్రజలందరూ ఇక్కడ ఒక రకంగా చూస్తే కనుక మళ్ళీ నేనే వస్తాను అనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్పడంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు రావటం ఆగుతున్నాయి అనుకోవచ్చు అంటారు ఒక రకంగా. ప్రస్తుతానికి ఆగట్లేదు కానీ ఆ భరోసా అడుగుతున్నారు. దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఏ డౌట్. మళ్ళీ పరిస్థితి ఏంటి అనేది, ఎందుకంటే అతను ప్రతిపక్షం ఉన్నాడు కదా, అతని మీద ఏదో ఒక లీగల్ యాక్షన్ తీసుకోవాలండి. ఆ కేసులు అది అలా కంటిన్యూ అవుతూ పోతూ ఉంటే ఏదో కొంతమంది 5% 10% అట్లా వస్తూ ఉంటుంటారు. దాన్ని పూర్తిగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతిపరుడు, జగన్మోహన్ రెడ్డి ఉన్న కేసులు ఈ భారతదేశంలో ఈ రాజకీయ చరిత్రలో ఎవరి మీద లేవు. కానీ అతని మీద ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. ఏదో కాసేపు అటు ఇటు అంటారు, బెయిల్స్ అంటారు, మళ్ళీ బెయిల్ వచ్చింది, మళ్ళీ వేరే ఏదో కేసు వేస్తూ ఉంటారు. డ్రాగాన్ అవుతూ ఉంది. ఇంత డ్రాగాన్ అయ్యి అంత పెద్ద కేసుల్ని డ్రాగాన్ చేస్తూ యాక్షన్ తీసుకోపోయేసరికి రేపు మళ్ళీ ఏం జరుగుతుందనే ఒక భయం సామాన్య మానవుల్లోనూ, పారిశ్రామికవేత్తల్లోనూ, ప్రజల్లోనూ ఉందండి. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు మీద, ఏదైతే బెయిల్ రద్దు చేయాలని కేసు మీద సుప్రీంకోర్టు కొట్టివేసినమ్మటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ మాట్లాడింది ఏంటంటే నోరు తెరవని సిఐడి అంటూ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు. మరి 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి ఏ రోజు ఎందుకని ఎక్కడ మాట కూడా రావట్లేదు అనుకోవచ్చు అంటారు? ఎక్కడ చెప్పండి, వాటికి చూద్దాం. 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి మరి సిబిఐ కానీ వీళ్ళందరూ ఎందుకని కఠినమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇతని గురించి ఎందుకని కేసులు ముందుకు కూడా సాగట్లేదు అనుకోవచ్చు అంటారు? పబ్లిక్ ఇది ఏంటంటే 2 రకాలండి. పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే వ్యవస్థలన్నీ గవర్నమెంట్ అక్కడ కంట్రోల్లో ఉన్నాయి అనేది, కొంత కరప్షన్ బాగా ర్యాంపేజ్ ఉందనేది, వ్యవస్థల్లో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది, ఈ 2 జరుగుతున్నాయండి. అటు జుడిషియల్ కానీ ఇటు వ్యవస్థలు కానీ ఈ రెంటిల్లో కూడా జరుగుతుంది. ఏంటంటే పబ్లిక్ కామన్ మ్యాన్ అనుకునేది ఎప్పుడు తప్పు అనుకోడు. కామన్ మ్యాన్ అనుకునేదే కరెక్ట్. ఎందుకంటే కామన్ మ్యాన్ ఇస్ నాట్ ఎ పార్షియల్ మ్యాన్. వాళ్ళు ఏంటంటే మనసులో నుంచి వచ్చే మాట, చిన్నపిల్లలాగా మాట్లాడతారు. పబ్లిక్ అనుకునేది ఏంటంటే గవర్నమెంట్లు సపోర్ట్ చేస్తున్నాయి, రెండోది వ్యవస్థలు కూడా బాగా అవినీతిమయం అయిపోయినాయి. ఈ 2 కారణాల మూలంగా జగన్ అలా కంటిన్యూ అవుతూ తనకున్న డబ్బుతోటి, సంపత్తోటి లాక్కొని వస్తున్నాడు, కేసుల మీద యాక్షన్ తీసుకోకుండా అని చెప్పే అభిప్రాయం ప్రజల్లో ఉంది.